ఎవడో నీకేదో హెల్ప్ అడిగాడు, ఏదో పని చేయమన్నాడు, నీకు అది నచ్చలేదు, నువ్వు చేయలేవు, నీకు అది చేత కదా అన్నప్పుడు నో, ఫ్రాంక్లీ సే నో. ఎందుకంటే ఆడు ఫ్రెండ్ కాదు, లవర్ కాదు, లవడా కాదు, ఏదైనా సరే ఆడు ఇబ్బంది పడతాడు కదా, ఆడికి ఎంతగానో హెల్ప్ చేద్దాం అనేసి నీకు నచ్చని పని, నువ్వు చేయలేని పని కూడా ఓకే చెప్పినావు అనుకో, నీకు ఆటోమేటిక్గా నువ్వు చేయకపోయినా సరే అక్కడ ఆటోమేటిక్గా తప్పు జరుగుతుంది. అప్పుడు వాడు ఏం పట్టించుకోకుండా నీకు 2 మాటలు అనేస్తాడు. నువ్వు వాడి గురించి ఆలోచించి, ఆడు ఇబ్బంది పడతాడని ఆలోచించి, నువ్వు ఇబ్బంది పడి కూడా ఆడి నోటంటే మాటలు పడడం మనకు అనవసరం. ఇప్పుడు అవసరమా? అంతేకాకుండా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చేసే తప్పు ఏంటంటే, రిలేషన్షిప్లో నీకు ఆడు ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే నచ్చకపోతే నో చెప్పు. ఆడేమైనా 2 రోజులు చచ్చిపోడు, స్టార్టింగ్లో ఏమైనా చచ్చిపోడు, ఆడు చచ్చిపోతాడు కదా, ఆవిడగా చచ్చిపోయాడు. మన జీవితం మనకు అవసరం కదా, మన జీవితం మన ఇష్టం. నీకు నచ్చకపోతే నో చెప్పు. ఇప్పుడు కానీ ఓకే చేసిన తర్వాత నీకు నచ్చని జీవితాంతం నీకు నచ్చదు. స్టార్టింగ్లో నీకు నచ్చకపోతే ఇంకే నీకు మోడల్ నచ్చుతుంది. సో నువ్వు యాక్సెప్ట్ చేస్తే ప్రతిరోజు నువ్వు బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త, నో చెప్పు.